నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. సివిల్ సర్వీసెస్ 2024 పరీక్షలో తెలుగు అభ్యర్థులు సత్తా చాటారు. 2024లో సివిల్స్ కు దేశవ్యాప్తంగా 1009 మంది ఎంపికైనట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ప్రకటించింది. 1009 మందిలో జనరల్ కేటగిరీలో 335, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 109, ఓబీసీ 318, ఎస్సీ 160, ఎస్టీ కోటాలో 87 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికైనట్లు వెల్లడించింది. సివిల్స్ లో తొలి ర్యాంకు అమ్మాయికే దక్కింది. అలహాబాద్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ చేసిన శక్తి దుబే తొలి స్థానంలో నిలవగా హర్షిత్ గోయల్ 2వ ర్యాంకు, అర్చిత్ పరాగ్ 3వ ర్యాంకు సాధించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థుల్లో ఈ సాయి శివానికి 11వ ర్యాంకు దక్కింది. బన్నా వెంకటేష్ 15, అభిషేక్ శర్మ 38, రావుల జయసింహారెడ్డి 46, శ్రవణ్ కుమార్ రెడ్డికి 62వ ర్యాంకు వచ్చింది. ఎన్ చేతన్ రెడ్డికి 110, శివగణేష్ రెడ్డికి 119, కంటి అంకిత 137, చల్లా పవన్ కళ్యాణ్ 146, ఎన్ శ్రీకాంత్ రెడ్డి 151, ఎన్ సాయి తేజ 154వ ర్యాంకు సాధించారు. కొలిపాక శ్రీకృష్ణ సాయి 190, బొల్లం ఉమామహేశ్వర్ రెడ్డి 221, చరణ్ తేజ 231, పూల ధనేష్ 232వ ర్యాంకు దక్కించుకున్నారు. పి హరిప్రసాద్ 255, టి వినయ్ 274వ ర్యాంకు సాధించారు. కె శ్రీనివాస్ కీర్తిరెడ్డికి 316, ఎం ఉదయ్ కృష్ణారెడ్డికి 350, ఎం పవన్ కుమార్ రెడ్డికి 375వ ర్యాంకు వచ్చింది. రాపర్తి ప్రీతి 451, బడబాగ్ని వినీష 467, బి సాయి వినోద్ కృష్ణ 577, అంబటి యామిని లక్ష్మీదేవి 591వ ర్యాంకు దక్కించుకున్నారు. తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మళ్లీ అమ్మాయిలే సత్తా చాటారు. హైదరాబాద్లోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 65.96% మంది ఉత్తీర్ణులయ్యారు. రెండో సంవత్సరంలో 65.65% ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 73.83% మంది బాలికలు ఉత్తీర్ణులైతే 57.83% మంది బాలురు పాస్ అయ్యారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 74.21% మంది బాలికలు ఉత్తీర్ణత సాధించగా బాలుర ఉత్తీర్ణత 57.31%గా నమోదైంది. ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో 77.21% ఉత్తీర్ణతతో మేడ్చల్ జిల్లా తొలి స్థానంలో నిలిచింది. 48.43% ఉత్తీర్ణతతో మహబూబాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. రెండవ సంవత్సర ఫలితాల్లో ములుగు జిల్లా 80.12%తో తొలి స్థానంలో ఉంటే 54.93% ఉత్తీర్ణతతో కామారెడ్డి జిల్లా చివరి స్థానంలో ఉంది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఈ నెల 23 నుంచి 30 వరకు ఇంటర్ బోర్డు అవకాశం ఇచ్చింది. రీకౌంటింగ్కు 100, రీవెరిఫికేషన్కు ₹600 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మే 22 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు తెలిపింది. జూన్ 3 నుంచి 6 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని వెల్లడించింది. వైసీపీ హయాంలో ముంబై నటిపై నమోదైన అక్రమ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను ఏపీ సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. జగన్ హయాంలో పిఎస్ఆర్ నిఘా విభాగాధిపతిగా పనిచేశారు. ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తపై ముంబై నటి కేసు పెట్టడంతో ఆ కేసు నుంచి వ్యాపారవేత్తను తప్పించేందుకు కుక్కల విద్యాసాగర్తో తప్పుడు కేసు పెట్టించారని ఆరోపణలు వచ్చాయి. కేసును వాపసు తీసుకోవాలని ముగ్గురు ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణ టాటా, విశాల్ గున్నేలు తీవ్ర ఒత్తిడికి గురిచేశారని కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ముంబై నటి ఫిర్యాదు చేశారు. ఆమెపై కేసు నమోదు సహా దర్యాప్తుల అవకతవకలు, లోపాలు ఉన్నాయని నాటి డీజీపీకి నివేదిక అందడంతో పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణ తాత, విశాల్ గున్నీలను సస్పెండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని పిఎస్ఆర్ ఇంటి వద్ద నిన్న ఏపీ సిఐడి పోలీసులు పరిశీలన జరిపారు. దీన్ని గమనించిన సీతారామాంజనేయులు బేగంపేటలోని ఆయన వియ్యంకుడి ఇంటికెళ్లారు. ఉదయం 5 గంటలకు వియ్యంకుడి ఇంటి వద్దే ఆంజనేయులను సిఐడి అరెస్ట్ చేసింది. అక్కడి నుంచి మొయినాబాద్లోని ఫామ్ హౌస్కు తీసుకెళ్లి సోదాలు చేసిన తదనంతరం ఏపీకి తరలించారు. విజయవాడ సిఐడి కార్యాలయంలో పిఎస్ఆర్ను సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు.
వైసీపీ హయాంలో సీఎం మెప్పు కోసం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించిన అధికారులు ఇప్పుడు న్యాయస్థానాన్ని ఎదుర్కోవాల్సిందేనని ఏపీ హోంమంత్రి అనిత తేల్చెప్పారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు నేపథ్యంలో విజయవాడలో మాట్లాడిన మంత్రి తప్పు చేసిన వారికి శిక్ష పడాలనే నినాదంతో కూటమి ప్రభుత్వం వెళ్తోందని తెలిపారు. తమ ప్రభుత్వంలో సాక్ష్యాలు లేకుండా పోలీసులు ఏ కేసులను ముందుకెళ్లలేదని అనిత తప్పు చేసిన వారిపై చట్టపరంగానే చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులే ఎందుకు అరెస్ట్ అవుతున్నారో ఆ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఏనాడు టీడీపీ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు ఇబ్బంది పడలేదన్నారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డి విచారణ పూర్తయింది. కసిరెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించిన పోలీసులు అనంతరం విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల తర్వాత విజయవాడ కోర్టులో రాజ్ కసిరెడ్డిని హాజరుపరచనున్నారు. కేసు విచారణలో భాగంగా కీలక ఆధారాలు సేకరించి రిమాండ్ రిపోర్టును సిట్ అధికారులు సిద్ధం చేశారు. మద్యం కుంభకోణంతో తనకు సంబంధం లేదని రాజ్ కసిరెడ్డి బుకాయించిన అధికారులు ఆధారాలను ఆయన ముందుంచి ప్రశ్నించినట్లు సమాచారం. మనీ లాండరింగ్కు పాల్పడటం, ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించడం సహా వివిధ అంశాల్లో కసిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గోవా నుంచి మారుపేరుతో నిన్న శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న రాజ్ కసిరెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. రాజేష్ రెడ్డి అనే పేరుతో గోవా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన రాజ్ కసిరెడ్డి అదే నకిలీ పేరుతో విదేశాలకు పారిపోవాలని చేసిన ప్రయత్నాన్ని సిట్ అధికారులు ఛేదించి ఆయనను అరెస్టు చేశారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో తనది విజిల్ బ్లోయర్ పాత్రేనని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. దొరికిన దొంగలు, దొరకని దొంగలు తాము తప్పించుకునేందుకే తన పేరు లాగుతున్నారని తెలిపారు. తాను ఒక్క రూపాయి కూడా ముట్టలేదన్న విజయసాయిరెడ్డి లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారని చెప్పుకొచ్చారు. వారి మిగతా బట్టలు విప్పేందుకు పూర్తిగా సహకరిస్తారన్నారు. మద్యం కుంభకోణం కేసులో ఇటీవల సిట్ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పలు కీలక విషయాలు వెల్లడించారు. మద్యం విధానం రూపకల్పన కోసం తన నివాసాల్లో 2 సార్లు సమావేశమైనట్లు తెలిపారు. మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి ఈ సమావేశాలకు హాజరైనట్లు తెలిపారు. రాజ్ కసిరెడ్డి ఓ తెలివైన క్రిమినల్ అని, ఆయన తననే మోసగించారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన రాజ్ కసిరెడ్డి త్వరలోనే విజయసాయిరెడ్డి బండారం బయటపడతారని ఆడియో విడుదల చేశారు. ఎస్సీ యువకుడు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు పునర్విచారణకు కాకినాడ ఎస్పీ ఆదేశించారు. ఐపీఎస్ మనీష్ దేవరాజ్ పాటిల్ విచారణాధికారిగా నియమించారు. 60 రోజుల విచారణ పూర్తి చేసి ఎస్పీ, డీజీపీకి అందజేయాలని ఆదేశించారు. అవసరమైతే సంబంధిత కోర్టు అనుమతి తీసుకోవాలని సూచించారు. దర్యాప్తు పూర్తి చేసి అదనపు ఛార్జిషీట్ను కోర్టుకు సమర్పించాలని ఎస్పీ ఆదేశించారు. 2022 మే 20న జరిగిన ఈ హత్య కేసును అప్పటి వైసీపీ ప్రభుత్వం నీరుగార్చిందనే ఆరోపణలున్నాయి. వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ అలియాస్ అనంతబాబు తన వద్దే డ్రైవర్గా పనిచేసిన సుబ్రహ్మణ్యాన్ని చంపి మృతదేహాన్ని ఇంటి వద్ద వదిలేసి వెళ్లిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసులో మొదట బుకాయించిన అనంతబాబు తర్వాత తానే చంపినట్లు అంగీకరించారు. అప్పుడే ఆయనను అరెస్టు చేసినప్పటికీ కొన్ని రోజులకే మధ్యంతర బెయిల్పై ఆయన విడుదలయ్యారు. వైసీపీ హయాంలో లోపభూయిష్టంగా దర్యాప్తు చేసినందునే అనంతబాబుకు బెయిల్ వచ్చిందనే విమర్శలు ఉండగా ఇప్పుడు కేసుపై పునర్విచారణకు కాకినాడ ఎస్పీ ఆదేశించారు. యూరప్ పర్యటన ముగించుకుని స్వదేశానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమవుతున్నారు. తొలుత కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమైన సీఎం పోలవరం సహా ఇతర ప్రాజెక్టులకు సంబంధించి అంశాలపై చర్చలు జరిపారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ సహా కూటమి ఎంపీలు చంద్రబాబుతో ఉన్నారు. అనంతరం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్తో సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై ఆయనతో చర్చించారు. తర్వాత కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమైన చంద్రబాబు ఏపీలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై మంతనాలు జరిపారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశమయ్యారు. రాజధాని అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై డీపీఆర్ తయారు చేసేందుకు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీకి కన్సల్టెన్సీల నుంచి ప్రతిపాదనలు కోరింది. రాజధానిలోని నీరుకొండ వద్ద ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ విగ్రహం తయారీ సహా సమీప ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన అంశాలను డీపీఆర్లో పొందుపరచాలని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కోరింది. మే 14 లోపు ప్రతిపాదనలు సమర్పించాలని కోరుతూ ప్రకటన విడుదల చేసింది. విగ్రహం ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్ సహా రాజధానిలోని ప్రధాన ఆర్టీరియల్ రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం డీపీఆర్లు రూపొందించాలని నిర్ణయించారు. ఇందుకు కూడా ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించింది. సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పరీక్షల మాస్ కాపింగ్ వ్యవహారంలో ప్రిన్సిపాల్ మరో 9 మందికి ఏపీ సర్కార్ షోకాజ్ నోటీసులు, మెమోలు జారీ చేసింది.
వాటిపై వివరణ ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పరీక్షల కాపీయింగ్పై విచారణలో సిబ్బంది నిర్లక్ష్యం వహించినట్లు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. పరీక్షా విభాగంలో సిబ్బందిని బదిలీ చేసి అధికారులు చేతులు దులుపుకున్నట్టు అనుమానిస్తున్నారు. కొందరు విద్యార్థులు వారితో కుమ్మక్కై కాపీయింగ్కు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇటీవల వరుసగా 2 రోజుల వ్యవధిలో సిద్ధార్థ కళాశాలలో కాపీయింగ్ చేస్తూ 5 విద్యార్థులు పట్టుబడ్డారు. దశాబ్ద కాలంగా ఎలాంటి ప్రోత్సాహకాలు అవార్డులకు నోచుకుని తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై ప్రతి ఒక్కరు మాట్లాడుకునేలా వేడుకలు నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ఉద్యమానికి తన పాటతో ఊపిరి పోసినందునే గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో నిర్వహించిన సమావేశంలో గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల కోసం వచ్చిన ఎంట్రీలను మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో కలిసి భట్టి జ్యూరీ చైర్మన్ జయసుధకు అందజేశారు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా ఉండేలా జూన్ 14న హైటెక్స్లో గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానం జరుగుతుందని మంత్రులు తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డు లోగోను ఆవిష్కరిస్తారని వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేటర్ల ఇళ్ల ముందు బ్యానర్లు కట్టడాన్ని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పందించిన ఆయన బీజేపీకి ఓటేయకపోతే హిందువులు కాదా అని మండిపడ్డారు. ఇంతలా రెచ్చగొట్టే పనులు చేస్తున్న ఎన్నికల అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్తో కలిసి బీజేపీ పోటీ చేసేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రయత్నించగా అది బెడిసికొట్టిందన్నారు. తమ ప్రణాళిక ప్రకారం తాము ఎవరికి ఓటేయాలో వారికే వేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో నేపాల్ గ్యాంగ్ భారీ దోపిడీకి పాల్పడింది. పని మనుషులుగా తాము పనిచేస్తున్న ఇంట్లోనే 2 కిలోల బంగారం, 3 కోట్ల రూపాయలు కాజేసింది. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని వ్యాపారవేత్త హేమరాజ్ ఇంట్లో నేపాల్ గ్యాంగ్ లూటీ చేసింది. గత రాత్రి హేమరాజ్ దంపతులు తినే ఆహారంలో మత్తుమందు కలిపిన నేపాల్ గ్యాంగ్ సభ్యులు సొమ్ము కాజేసి ఉడాయించారు. ఈ ఉదయం హేమరాజ్ వాకింగ్కు రాకపోవడంతో ఆయన స్నేహితుడు ఇంటికి వచ్చి చూసేసరికి విషయం బయటపడింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా హేమరాజ్ దంపతులను హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నేపాలీ పనివాళ్ల కోసం తూర్పు మండల డీసీపీ నేతృత్వంలోని బృందం ప్రత్యేక బలగాలతో గాలిస్తోంది.